మార్నింగ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ప్రకటించారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయి నిన్న. సో ఈ లిస్టు గురించి దాని యొక్క ఎనాలిసిస్ కూడా ఇవాళ చూద్దామండి. సో నిన్న టీడీపీ, జనసేన కలిసి ప్రకటించిన లిస్టు మొత్తం 118 అని చెప్పారు. 118 సీట్లలో క్యాండిడేట్స్ అనమాట. ఈ 118లో యాక్చువల్గా క్యాండిడేట్స్ ప్రకటించింది 99 సీట్లలో అవుట్ ఆఫ్ 175. ఈ 99 సీట్లలో తెలుగుదేశం పార్టీ వారు 94 సీట్లకు గాను వాళ్ళ క్యాండిడేట్స్ పేర్లు కూడా ప్రకటించారు. జనసేన మాత్రం 5 సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించింది. సో మిగతా సీట్లలో తర్వాత ప్రకటిస్తామని చెప్పారు వాళ్ళు. 94 సీట్లలో ప్రకటించడం తెలుగుదేశం పార్టీ అనేది విశేషం అండి. ఎందుకంటే తెలుగుదేశం చరిత్రలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇంత ముందుగా ఎన్నికలకి ఇంత భారీ ఎత్తున అభ్యర్థుల పేర్లని ప్రకటించలేదు. గతంలో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాత్రం ఒకసారి 3-4 నెలల ముందే లిస్టును ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా క్యాండిడేట్ల పేర్లు ప్రకటిస్తూనే ఉంటారనేది ఒక విమర్శ కూడా ఉంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఒకేసారి 94 సీట్లలో క్యాండిడేట్లు ప్రకటించడం అంటే విశేషంగా చెప్పుకోవాలి, డౌట్ లేదు అందులో. ఇది ఎంత విశేషం అంటే నిజం చెప్పాలి అంటే వైసీపీ వాళ్ళు కూడా కంగు తిన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలా ఈయన నెమ్మదిగా చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇప్పటికీ 6 దఫాలుగా 6 లిస్టులు అని చెప్పి ప్రకటించారేమో. ఈ 6 లిస్టులన్నీ కలిపి కూడా 94 సీట్లు లేవు. కానీ ఈయన మరి ఒక ప్రకటనలోనే 94 సీట్లకు గాను ప్రకటించారు. ఒక పాయింట్. రెండవది, జనసేన టీడీపీ మధ్య ఈ సీట్ల అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది అనేది. ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే ఇది చూస్తే దిస్ ఈజ్ ఎ ఫెయిర్ డీల్ ఫర్ జనసేన అనేది నా అభిప్రాయం అండి. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పాటికి చాలా పేపర్లోను టీవీలోను చూసుంటారు చాలామంది. ఎందుకు జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అనేది ఫెయిర్ డీల్ అంటే న్యాయమైనటువంటి డీల్ ఏది అని చెప్పి నేను అంటున్నానంటే, హిస్టారికల్గా చూస్తే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది ఒక 2019లో మాత్రమే. ఆ 2019లో వారికి వచ్చిన శాతం అందరికీ తెలుసు, అరౌండ్ 6%. గెలిచింది ఒక క్యాండిడేట్. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆ పార్టీకి బలం పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అనుకున్నా కూడా ఏ స్థాయిలో పెరిగింది, ఎంతమంది క్యాండిడేట్ని గెలిపించుకోగలరు అనేది ఇంపార్టెంట్. చాలామంది జనసేన అభిమానులు కావచ్చండి, మద్దతుదారులు కావచ్చు, లేక జనసేన పేరుతోటి జనసేన ముసుగేసుకొని మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ఏంటంటే చాలా ఘోరం జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ మరి అమ్మేసుకున్నాడు, చాలా డిసప్పాయింటింగ్గా ఉందని కొంతమంది, అసలు ఇది చాలా అవమానకరం అని చెప్పి మరి కొంతమంది ఇట్లా మాట్లాడడం ప్రారంభించారు నేను పొద్దునుంచే. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని సీట్లు ఇస్తే కరెక్ట్, 40 సీట్లు ఇస్తే కరెక్టా, 60 సీట్లు ఇస్తే కరెక్టా, 80 సీట్లు ఇస్తే కరెక్టా, 3వ వంతు సీట్లు ఇస్తే కరెక్టా? ఎందుకంటే 3వ వంతు సీట్లు ఉండాలి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే అరౌండ్ 50 అబవ్, అరౌండ్ 60, 33% అంటే. మరి ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ పార్టీలోనే కొంతమంది మాట్లాడారండి. నిన్న మొన్న కూడా చూశాను నేను. కొంచెం ప్రాగ్మాటిక్గా ఉండేవాళ్ళు. ఏంటంటే గతంలో 2019లో కనీసం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నుకోనటువంటి మరి ఎవరైతే జనసేన మద్దతుదారులు ఓటర్లు అని చెప్తున్నారో, ఎవరైతే బలంగా వాదిస్తున్నారో వాళ్ళు ఎంతకంటే ఎక్కువ ఉండాలి అని, ఆయన కూడా గెలవని పరిస్థితి కల్పిస్తే ఏ రకంగా పవన్ కళ్యాణ్ యాక్చువల్గా బార్గెయిన్ చేయగలడు తెలుగుదేశం పార్టీతోటి? ఎట్లా సాధ్యం అది? ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతోటి వ్యవహరించాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఉన్న పరిస్థితుల్లో గతంలో 1 సీటు వచ్చింది కాబట్టి 1 కంటే ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోగలవు ఈసారి అసెంబ్లీలో అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. 24 సీట్లు ఇచ్చారు. 24 సీట్లలో ఎన్ని సీట్లు జనసేన గెలుచుకోగలదు అనే దాని మీద దృష్టి పెట్టడం మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్ మోర్ సీట్స్. ఇప్పుడు కావాలి అనుకుంటే జనసేన మొత్తం 175 సీట్లకి పోటీ చేయొచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయాన్ని గ్రహించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం అనేది చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడికి చాలా అనుభవం ఉంది ఈ సీట్ల పంపకాలు ఇట్లాంటి విషయాల్లో. ఎందుకంటే ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఈ వ్యవహారాల్లో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే, అప్పుడు కూడా అందరికీ తెలిసే ఉంటుంది, బీజేపీ నుంచి మొదలుకొని సిపిఐ, సిపిఎం ఇట్లాంటి పార్టీలన్నిటికీ ఆ రోజుల్లో
తెలుగుదేశం పార్టీలో పొత్తు ఉండేది. సో సీట్ల పంపకం కూడా ఉండేది. సో ఆ రోజు నుంచి మొదలుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మరి చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ వచ్చాడు. టీఆర్ఎస్తో పొత్తుంది. టీఆర్ఎస్ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని మరి టికెట్లని వాళ్ళు ఆ రోజున పంపిణీ చేసుకోగలిగారు అంటే మామూలు విషయం కాదు అది. దానికి చాలా రాజకీయ చతురత కావాల్సిందే, అండర్స్టాండింగ్ కావాల్సిందే. ఆ తర్వాత కూడా చాలా పార్టీలతో పొత్తు, బీజేపీతో చాలాసార్లు పొత్తు పెట్టుకున్నారు. మరి బీజేపీ లాంటి పార్టీతోటి పొత్తులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఇట్లాంటి అనుభవం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం వ్యవహారాన్ని అందువల్లనే ఏమాత్రం ఒక్క మాట కూడా బయట మాట్లాడకుండా డీల్ చేయగలిగాడు. ఏంటి, కంట్రీ టు వైసీపీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. వైసీపీ వాళ్ళు ఏంటి, గొడవలు అవుతే తనుకుంటారు బయటకు వచ్చి, ఇట్లాంటి ఆసక్తితో ఉన్నారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు వరకు ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా అనుభవం లేదు ఈ విషయాల్లో. ఎందుకంటే గతంలో పొత్తులు ఏమి లేవు కదా, ఆ పార్టీ పెట్టిందే మరి ఈ మధ్యకాలంలో, పోటీ చేసిందే 2019లో, అప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేశారు. కాబట్టి అనుభవం ఏమీ లేదు. అనుభవం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్గా పొలిటికల్ అండర్స్టాండింగ్ తోటి, ఆ కరెక్ట్ ఇన్స్టింక్ట్ తోటి వ్యవహరించాడని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఈ 24 సీట్లు అనే దానికి ఒప్పుకోవటం. అయితే ఆయన సమస్యలు ఆయనకు ఉంటాయనుకోండి, సహజంగానే అందరూ ఎత్తి పొడుస్తారు కాబట్టి దాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ నిన్నే చేశారు వాళ్ళు, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాము ఏమిటని. ఇక వైసీపీ తరఫు నుంచి పెద్ద ఎత్తున దాడి కూడా మొదలైంది. మామూలు దాడి కాదండి, ఇట్స్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఆ దాడి జరుగుతుందని తెలుసు. ఈ దాడి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలి అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది అది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా స్మూత్గా జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా అనేది వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ కలిగిస్తోంది. అందుకని ఆ సాక్షి పత్రికను ఉపయోగించి, సాక్షి టీవీని ఉపయోగించి, దాంతోపాటుగా ఈ మధ్య మీరు గమనిస్తే ఏ ఛానల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు, TV9 కానివ్వండి, NTV కానివ్వండి, తాజాగా 10TV కానివ్వండి, ఇట్లాంటి ఛానల్స్ అన్నీ కూడా స్వరం పెంచి ఈ రకమైన విషయాల్లో వైసీపీ గొంతును వినిపిస్తున్నాయండి. అది గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఉందో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానిని భూతత్వంలో ఇంకా ఎక్కువ చూపించాలి. వీళ్ళ పని కదా, మిగతా వాళ్ళ పని. అంటే ఆ పార్టీకి మరి మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అది కోరుకుంటున్నారని మనకి మొన్న మీరు ఛానల్ చూస్తే అర్థమవుతుందండి. సాక్షిలో ఏమైనా వచ్చిందండి, భలే మాంచి చౌక బేరము అని పెద్ద స్టోరీ వేశారు, 4 కాలం స్టోరీ. లోపల కూడా కంటిన్యూషన్ ఉంది. జనసేనతో చంద్రబాబు డీల్, కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు, నిరాశ నిస్పృహలో జన సైనికులు అని చెప్పి అట్లా ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు అనేది ఇంపార్టెంట్ విషయం. కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు అంటే ఎన్ని ఉండాలి వీళ్ళ లెక్కలో? ఆ మాట ఎక్కడ ఇవ్వాల, ఎన్ని ఉంటే కరెక్ట్ అని. ఇక వరుసగా వెంటనేనండి, ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే వైసీపీ నుంచి ప్రెస్ మీట్లు మొదలైనవి. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొదలు పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు అప్సెట్ అయ్యారు, ఏ స్థాయిలో వాళ్ళు ఫ్లస్టర్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే చాలా గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది. వీళ్ళు కనుక ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏమాత్రం గొడవ లేకుండా చేస్తే ఎట్లా, ఏదో కొన్ని గొడవలు అవుతాయి, దాని నుంచి మనం కొంత ఎన్కాష్ చేసుకోవచ్చు పొలిటికల్గా అని చెప్పి అనుకున్నారండి. యాక్చువల్గా అది జరగకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట వాళ్ళకి. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇవే మాట్లాడుకోండి, మోరార్లెస్ నిరస నిస్పృహలో జన సైనికులు అంటే జనసేనకు అన్యాయం జరిగింది, అయ్యో పాపం పవన్ కళ్యాణ్, ఇట్లాంటి మాటలన్నీ అనమాట. ఆ తర్వాత వెంటనే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎందుకంటే అందులో కాపు కులానికి చెందినటువంటి వాళ్ళని కూడా పెట్టాలి కదా, వాళ్ళందరినీ పెట్టి మాట్లాడించారు. ఇక ఈ స్టోరీ పెద్దది రాశారు. ఈ స్టోరీ రాయడంలో అసలు ఏమీ వాస్తవం లేదని చెప్పి అనలేము. ఖచ్చితంగా జనసేనలో కొంత నిరుత్సాహం ఉండి ఉంటుంది, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. అయితే పెద్ద నాయకులు ఎవరో కూడా ఇప్పటి వరకు అయితే గట్టిగా మాట్లాడాల, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరన్నా కానివ్వండి. అయితే నిన్న బొలిశెట్టి సత్యనారాయణ అని చెప్పి ఆయన TV9లో మాట్లాడాడు అని విన్నాను నేను యాక్చువల్గా చూడలేదు. అది ఎక్కడ వచ్చింది ఏమిటంటే కొంత డిసప్పాయింట్ అయ్యాము, వ్యక్తిగతంగా నేను కూడా అయ్యాను అని చెప్పి మాట్లాడట ఆయన. అటువంటి వాడు కొంతమంది ఉంటారండి. ఉన్నా కూడా నేను అనుకుంటాను ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్తో చేసాడు. ఇది జనసేన వరకు ఇది యాక్చువల్గా సరిగ్గా కనుక
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగితే జనసేన ఒక పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని అనుకుంటున్నాను నేను. ఇక నెక్స్ట్ ఏంటంటే టీడీపీ లిస్ట్ మీద విమర్శలండి. ఈ లిస్ట్ మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. అవి సాక్షి పత్రికలోనే కాదు, ఇక తిప్పుతున్నారు అనుకోండి బాగానే. నేను చాలా చూశాను అవి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ మొత్తం రెండు కలిపితే 99 క్యాండిడేట్స్ని తీసుకుంటే బీసీలు 20 మంది, ఎస్సీలు 20 మంది, ఎస్టీలు 3, వైశ్య 2, క్షత్రియ 4, వెలమ 1, మైనారిటీ 1 అయితే కమ్మ 21, రెడ్డి 17 అనేది ఒకటి గమనించాలి. దాన్ని సాక్షి వాళ్ళు కూడా చాలా సహజంగానే పెద్దగా రాసుకున్నారు, తన సొంత సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చుకున్నాడని. కమ్మ 21, రెడ్డి 17 అనగానే మనకి ఒకటి అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్మ వర్గానికి ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ ఉన్న నంబర్స్లో అదే ఎక్కువ కనిపిస్తుంది భారీగా. ఒక కారణం ఏంటంటే బహుశా నేను అనుకుంటాను ఇంతకుముందు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ కాదు, కానీ ఎక్కడైతే సీట్లను ప్రకటించారో అక్కడ ఇంతకుముందు కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి అందులో కమ్మ పేర్లు ఎక్కువ వచ్చినాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే. ఫస్ట్ లిస్టు ప్రకటించినప్పుడు ఆ లిస్టులో ఆ పార్టీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అది సహజంగానే మరి ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవరాల్గా ఉన్నప్పుడు అనిపించదు అది 21 మంది ఉంటే. కానీ మీరు ప్రకటించినటువంటి 94 స్థానాల్లో ఉన్నారు అనేది అది కొంచెం ఇబ్బంది, ఎక్కువ మంది ఉన్నారు అనేది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్రకటించిన లిస్టులో, తెలుగుదేశం ప్రకటించిన లిస్టులో 17 మంది రెడ్లు ఉన్నారు ఆల్రెడీ ఈ 94లో. సో అది కూడా ఎక్కువ. ఇప్పుడు దీన్ని కొంత పాయింట్అవుట్ చేసి వీళ్ళు సాక్షిలో కూడా రాశారండి. ఫ్యాక్చువల్లీ కరెక్ట్, అది అందులో ఏం సందేహం లేదు. అయితే పాయింట్ ఏమిటంటే సాక్షి వారి లిస్టులో ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది కమ్మలు ఉన్నారు అనేది కూడా ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షి మన వైసీపీ వారి లిస్టులో అందరూ తెలుసు. అసలు రాయలసీమ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీలో మీకు 70-80% మరి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే ఉంటుంది ఎప్పుడూ కూడా. అందులో ఏం డౌట్ లేదు, ఈసారి కూడా ఉండబోతోంది. అయితే వాళ్ళ క్రిటిసిజంను పక్కన పెడితే టీడీపీ పార్టీ అసలు ఈ విషయాన్ని బహుశా దృష్టిలో పెట్టుకోకుండా చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ లిస్ట్ చూస్తే ఇందులో 21 మంది కమ్మవాళ్ళు ఉండటం, రెడ్లు 17 మంది ఉండటం అంటే ఖచ్చితంగా వైసీపీలో 17 మంది కమ్మవాళ్ళు ఉండరు, అది గ్యారంటీగా చెప్పొచ్చు అనుకోండి, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే దాన్ని ఒక పాయింట్ ఆఫ్ క్రిటిసిజంగా చెబుతున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే మిగతా సీట్లు 2 పాయింట్లు. ఇక్కడ మిగతా సీట్లన్నీ కూడా వారంలో ప్రకటిస్తారనేది ఒకటి. రెండవది ఎంపీ సీట్లు ప్రకటించలేదు. కారణం ఏమిటి అందరికీ తెలుసు, బీజేపీతో పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ లేకపోయినా కూడా అసెంబ్లీ ప్రకటించారు అంటే అర్థం ఏంటంటే బీజేపీకి అసెంబ్లీ స్థానాలు చాలా తక్కువగా ఉండబోతున్నాయి అనేది ఇంకో పాయింట్ అండి. ఇక ఇప్పుడు ఇచ్చిన లిస్టుల్లో పెద్దగా ఆ పార్టీ వాళ్ళు గొడవ చేసే అవకాశాలు తక్కువే ఉన్నాయి టీడీపీ వరకు. ఇందులో ఒక్క ఇద్దరికి మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వలేదండి, గోరంట్ల బుచ్చి చౌదరి గారికి, గంటా శ్రీనివాసరావు గారికి. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వార్తలు. అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి అందరితో మాట్లాడుకొని, ఎస్పెషల్లీ జనసేనతో మాట్లాడుకోవాలి రాజమండ్రి రూరల్కి సంబంధించి. సో అందుకోసం ఆగారు కాబట్టి ఆయన కూడా ఇస్తారనేది. గంటా శ్రీనివాసరావు కూడా భీమిలియే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇవ్వని వాళ్ళు ఎవరంటే సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, సరే బుచ్చి చౌదరి గారు ఉన్నారు, దేవినేని ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, ఎరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారథి, మండలి బుద్ధప్రసాదు, చింతమనేని ప్రభాకరు. వీళ్ళు సీనియర్లు, వీళ్ళకి లేవు. అది ఆసక్తికరమైన అంశం. మరి ఏం చేస్తారు దీని మీద అనేది తెలియదు. అంటే బుచ్చి చౌదరి గారికి సంబంధించి అయితే క్లారిటీ ఇచ్చారు, మేము మాట్లాడి చెప్తాము, ఆయన కూడా పోటీ చేస్తాడు అని కూడా అన్నారు. ఇంకొకటి ఏంటంటే కొంచెం కొత్తదనం ఏంటంటే టీడీపీ లిస్టులో ఇద్దరు ఈ మధ్యకాలంలో పాపులర్ అయినటువంటి దళిత నాయకులు, ఒకటి మహాసేన రాజేష్, రెండవది కొలికిపూడి శ్రీనివాసరావు. వీళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారండి. వాళ్ళిద్దరూ కూడా బహుశా అసెంబ్లీకి డబ్బులు ఖర్చు పెట్టుకోగల స్తోమత ఉన్నవాళ్ళు కాదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వారిద్దరికి ఉన్న పాపులారిటీని గమనించి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో, కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చాడు. అది ఈసారి ప్రత్యేకత అని చెప్పుకోవాలి. మరి ఆ ఇద్దరు సోషల్ మీడియాలోనూ ఇతరత్రా కొంత పాపులర్ అయ్యారు, కానీ మరి గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం ఎఫెక్టివ్గా రేపు చూపించగలరు ఎమ్మెల్యే కానీ చూడాలి. అదొక విషయం. ఇక ఓవరాల్గా ఏంటంటే రాయలసీమలో మొత్తం 50 సీట్లు ఉంటే 31 సీట్లకు ప్రకటించారండి. కోస్తాలో మొత్తం 120 సీట్లు ఉంటే
అందులో 68 సీట్లకి ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ప్రకటించారు. ఇందులో మళ్ళీ నాట్ సర్ప్రైజింగ్లీ జనసేనకి గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని ఎంతవరకు దానిని అడ్రస్ చేయగలదు, ఏ రకంగా మొత్తం పార్టీ నాయకుల్ని అలాగే కేడర్ని అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూడా సాటిస్ఫై చేసి ఎంతవరకు ఈ ఓట్ల ట్రాన్స్ఫర్కి సంబంధించి వర్క్ చేయగలదు, ఏ విధంగా తనకున్నటువంటి 24 మంది అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి కృషి చేయగలదు అనేది ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ అండి.